అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మేడారం మహాజాతర ముగిసిన తర్వాత హుండీ లెక్కింపులు అయితే మొదలయ్యాయి. నిన్న 4వ రోజు పూర్తయ్యే సమయానికి 10 కోట్లు దాటింది లెక్క. ఇప్పుడు 5వ రోజు లెక్కింపు అయితే నడుస్తుంది. ఈసారి మేడారం మహాజాతర హుండీలో కొత్త కొత్త కోరికలు కోరుకుంటూ ఒక్కొక్కరు విభిన్నమైన కోరికలతో చిట్టీలు అయితే వేయడం జరుగుతుంది. ఒకళ్ళు కరెన్సీ నోటు మీద అంబేద్కర్ని ముద్రించాలని ఒకళ్ళు డిమాండ్ చేస్తూ, ఇంకొక మహిళ వినూత్నంగా నా భర్త బెట్టింగ్ మానాలి, మా అక్క కొడుక్కి ఐఐటీలో సీట్ రావాలంటే ఇలా వినూత్నమైన కోరికలతో చిట్టీలు రాసి అమ్మవారి హుండీలో వేయడం అయితే జరిగింది. ఈరోజు లెక్కింపు కూడా మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం మనం లెక్కింపు దగ్గరకు వచ్చాము. ఈరోజు వాళ్ళ అంచనా అసలు సాయంత్రానికి లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఎంత ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఇక్కడ ఈఓ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, అంటే ఇప్పుడు 4వ రోజు పూర్తయ్యే సమయానికే 10 కోట్లు దాటింది. ఈరోజు ఎంత దాటుతుంది అనుకుంటున్నారు లెక్కింపు? ఇప్పటి వరకు ఎంత కౌంట్ అయింది? ఇప్పుడు మన ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సంబంధించింది మొత్తం 518 హుండీలో గాను నిన్నటి వరకు అంటే 29వ తేదీన ప్రారంభమైంది కౌంటింగు. నిన్న 3వ తారీఖు వరకు 10,31,00,000 జమ అయింది. ఈరోజు ఇంకా కోటి పైననే వస్తుంది. ఓవరాల్గా గత సంవత్సరానికంటే ఎక్కువనే అవుతుందని మేము భావిస్తున్నాము. ఈరోజు అంటే దీంట్లోపల మా దేవాదాయ శాఖ సిబ్బంది ఒక 100 మంది, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థల వారు ఒక 200 మంది, సుమారు 300-350 వరకు సిబ్బంది పాల్గొని ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారికి భక్తులు సమర్పించినటువంటి కానుకలకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా నోట్లన్నింటినీ శుభ్రం చేసి, ఈసారి మేము కొత్తగా హుండీలను కూడా కొంచెం వాటిని హుండీలు వేసేటువంటి మూతిని కొంచెం మార్చడం వలన నోట్స్ కూడా డ్యామేజ్ కాకుండా ఎక్కువగా ఉంది. తర్వాత జల్లెడలు ఉపయోగించడం, మిషనరీ జల్లెడ వాడడం వలన కూడా మాకు బియ్యము, కాయిన్స్, నోట్స్ అని సపరేట్ చేయడం ఈజీగా అయిపోయింది. కనుక గత సంవత్సరానికంటే ఇప్పుడు కొంచెం స్పీడ్గా చేయగలుగుతున్నాము. తర్వాత అమౌంట్ కూడా ఎక్కువనే వస్తుందని భావిస్తున్నాము. అంటే అసలు ఎన్ని హుండీలు ఏర్పాటు చేశారు మొత్తంగా? 518 హుండీలు. ఈరోజు ఇంకొక 22 హుండీలు తిరుగువారానికి పెట్టినటువంటి హుండీలను కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆ టోటల్ ఈ 518 ప్లస్ 22 ఈ టోటల్ హుండీలను కలిపి లెక్కిస్తున్నాం. ఈరోజు సాయంకాలం వరకు 11 కోట్లు దాటిపోతుంది. టోటల్గా అయిన తర్వాత రేపటి వరకు ఇంకా పూర్తిగా లెక్కింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తంగా అసలు ఎన్ని రోజులు లెక్కింపు జరుగుతుంది? అసలు 29 నుండి దాదాపు మేము వారం నుండి 10 రోజుల వరకు అని అంచనా వేసుకున్నాము. కానీ ఈసారి మేము మిషనరీ వాడడం వలన, తర్వాత హుండీలను కూడా కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేయడం వలన ఒక వారానికంటే ముందే అయిపోతుందని భావిస్తున్నాం. ఇప్పటికీ ఇవాళ 4వ అంటే ఇది 5వ రోజు, రేపో లేదా ఎల్లుండి రోజుకో అయిపోతుంది. అంటే వారానికి లోపే పూర్తి అయిపోయే అవకాశం ఉంది. అంటే సమయం ఎలా పాటిస్తున్నారు? ఏ సమయం నుంచి ఏ సమయం వరకు లెక్కింపు చేస్తున్నారు? మధ్యాహ్నం భోజన విరామం సమయం కూడా ఉంటుంది కదా? ఉదయం 8 గంటలకి ప్రారంభించి సాయంకాలం 5-6 గంటల వరకు చేస్తున్నాం. మధ్యాహ్నం ఒక అరగంట లంచ్ విరామం ఇస్తున్నాం అందరికీ. ఇది ఎండోమెంట్ సిబ్బంది కానీ, తర్వాత ఇందులో పాల్గొనేటువంటి వాలంటీర్స్ కానీ అందరికీ ఇక్కడే భోజనాలు, ఉదయం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాము, సాయంకాలం మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఉండేటువంటి సిబ్బందికి సాయంకాలం భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా భక్తులు హుండీలో చిట్టీలు కూడా కొత్తగా కోరికలు, డిమాండ్లు అనేది వేస్తున్నారు కదా. కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ది ముద్రించాలని ఒకళ్ళు, నా భర్త బెట్టింగ్ మానాలి, మా అక్క కొడుక్కి ఐఐటీలో ఉద్యోగం రావాలి, సీట్ రావాలి అన్నట్టుగా కొత్త కోరికలను అయితే వేస్తున్నారు. ఈ గతంలో ఎప్పుడైనా ఉండేవా ఇలా ఈ చిట్టీలు? కాదమ్మా, భక్తుల కోరికలు ఎప్పుడూ ఉంటాయి. ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, ఇక ముందు కూడా ఉంటాయి. మనం కోరిన కోరికలను నెరవేర్చాలని ఆ భగవంతులను వేడుకుంటారు. ఈసారి అంటే మీరు రకరకాల అంటే వాళ్ళు మేమేం చేస్తామంటే ప్రధానంగా కరెన్సీ ఎంత వచ్చింది, ఆ కరెన్సీ అమ్మవారికి లేదా వేరే దేవాలయం అయినా కూడా ఆ భగవంతుడికి ప్రాపర్గా అకౌంటెన్సీ అయ్యేలాగా మేము చేస్తాం. ఇంకా కోరికలు కొన్నిసార్లు ఎక్కువ చిట్టీలు రాస్తారు, వాళ్ళ కోరికలు వేసుకుంటారు. కానీ అన్నింటి చిట్టీలను ఇప్పి అందులో ఏం రాసినట్లు అనేంత సమయం ఉండదు. ఏదో ఒక సందర్భంగా ఎవరైనా తక్కువ సంఖ్యలో హుండీలు ఉన్నప్పుడు ఎవరైనా చూస్తే అది తెలుస్తుంది. అంటే ఇది ఎట్లా తారసపడ్డది అని మీకు? ఇది వింతగా ఉంది కోరిక, ఈ చిట్టీలో ఉండడం, అది మీకు దొరకడం అసలు ఎలా జరిగింది? అండ్ వింతగా ఏం కాదమ్మా, భక్తులందరూ కోరికలు కోరుకోవడం వింతేం కాదు. కాదంటే మనం చూడి గమనించడం ఒక వింతలాగా ఉంది. కానీ భక్తులు కోరుకుంటారు. కొంతమంది ఏమో మౌనంగా కోరుకుంటారు, మనసులో ఉంటుంది.
కొంతమంది వారు కోరినటువంటి కోరికలను చిట్టు రూపంలో కూడా రాసి వేసుకుంటారు. అది సహజమే, ఇబ్బంది అట్లేం కాదు, కొత్త ఏం కాదు. కానీ మనం చూడడం, మనకు కొంచెం ఆ కోరికలు మనసులో ఉండే కోరికనే కదా వాళ్ళు చిట్టు మీద రాసింది, మనసులో లేని కోరికని కాదు కదా. ప్రతి వాళ్ళు నా కుటుంబం బాగుండాలని, నా పిల్లలు బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని, భర్త బాగుండాలని, భార్య కానీ తల్లిదండ్రులు కానీ, ఇది సహజమైన కోరికలే. కాదంటే మీరు చిట్టు మీద చూశారు కనుక ఆయన వాళ్ళు భక్తులు ఏవైతే కోరుకున్నారో అవి నెరవేరాలని మేము భగవంతుని ఆ అమ్మవార్లను కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ పూర్తి లెక్కింపులు అయిపోయిన తర్వాత మొత్తం కౌంటింగ్ చేసిన తర్వాత ఈ డబ్బంతా ఎక్కడికి తరలిస్తారు? అంటే మళ్ళీ ఆలయ అభివృద్ధి కోసమే ఉపయోగిస్తారా? భక్తులు మేము తరలించేది కాదు. ఇప్పుడే మీరు గమనించండి, బ్యాంక్ వాళ్ళు వచ్చారు, మాకు 3 బ్యాంకుల సిబ్బంది వచ్చారు. ఏ రోజు లెక్కించినటువంటి అమౌంట్ను అదే రోజు ఆ బ్యాంకులో అమ్మవారి పేరు మీదనే అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఒకరోజు కూడా ఆలస్యం లేదు. ఇప్పటికీ బ్యాంక్ సిబ్బంది ఉన్నారు. ఈ వచ్చిన టోటల్ అమౌంట్ లోపల 1/3 అమౌంట్ పూజారులకు షేర్ ఉంటుంది మేడారంలో. మిగతా అమౌంట్ ఏమో కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం తరఫున ఏమేమి ఖర్చులు చేయాలనేది ఆ లెక్క ప్రకారం చేస్తాం. విన్నారు కదా, ఏదైతే చిట్టిలో ఒక భక్తురాలు కోరినటువంటి కోరికలు వింత కోరికలు ఏం కాదు. ప్రతి ఒక్క భక్తుడికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కొంతమంది మనసులో కోరుకుంటారు, కానీ ఈ మహిళ ఏదైతే కోరిక ఉందో చిట్టీలో రాసి అందులో వేయడం జరిగింది. అన్ని సందర్భాల్లో చిట్టీలు అనేది చదవడం జరగదు, ఎందుకంటే అధికంగా వస్తుంటాయి. ఎక్కడో దగ్గర తక్కువగా ఉన్న చిట్టీల్లో చూడడం అయితే ఇది తారసపడింది. అందులో ఇది పెద్ద వింతేం కాదని చెప్తున్నారు. అలానే ఈ లెక్కింపుల సమయంలో వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉందో అది ఎమ్మటే తక్షణమే అమ్మవారి ఖాతా అనేది బ్యాంకులో ఉంటుంది, ఆ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అందులో ఒక భాగం అక్కడ మేడారం జాతరకు సంబంధించినటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలకు ఒక వంతు వెళ్తుంది. మిగతాది ఈవో కానివ్వండి, లేకపోతే కమిషనర్ ఆధ్వర్యంలో ఏదైతే ఆలయానికి అభివృద్ధి పనులకు కానివ్వండి, కొన్నిటికి అవసరమైన వాటికి ఖర్చు చేయడం జరుగుతుంది. మిగిలినంతా కూడా అకౌంట్లో ఎప్పటికలా జమ చేయడం అయితే జరుగుతుంది. ఏ రోజు ఆ రోజు. ఇప్పుడు ఇక్కడ కౌంట్ అయిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి ఇక్కడ నుంచి ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్లు కానివ్వండి, బ్యాంకు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు తక్షణమే సాయంత్రానికి మళ్ళీ తీసుకెళ్ళి ఆ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం పూర్తయ్యే సమయానికే కాదు, ఏ రోజుది ఆ రోజే అమ్మవారి అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది. తదనంతరం పూజారులకి భాగం తీసి తర్వాత ఆలయ అభివృద్ధికి తర్వాత అలా మిగిలినంతా కూడా అకౌంట్లో ఉంచడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.